హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ ఎంటర్టైన్మెంట్. నేను ప్రియా కౌశిక్. నార్మల్గా ఏదైనా సినిమా చేసినప్పుడు ఆ హీరోలను హీరోయిన్లను పొగట్టం అనేది కామన్. అవకాశం వస్తే చాలు ఓ రేంజ్లో ఆకాశానికి ఎత్తేస్తారు. పవన్ కళ్యాణ్ విషయంలో ఇదే పని చేసింది ప్రియాంక మోహన్. ఆయనపై ప్రశంసలు కురిపిస్తోంది. సెట్లో ఉన్నంతసేపు పవన్కు ఒకటే పనంట, పుస్తకాలు చదవడం, వాటి గురించే మాట్లాడటం అని చెబుతోంది. ఆయనతో ఎప్పుడు మాట్లాడినా సరే పుస్తకాలు, నవలలు, ప్రజల గురించే మాట్లాడతారని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ప్రియాంక మోహన్ కమెంట్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. లిటిల్ హార్ట్స్ మూవీ థియేటర్లలో రఫ్ఫాడిస్తోంది. ఈ సినిమాలోని హీరో మౌలి తనూజ్ ఓ సాధారణ యూట్యూబర్. మామూలు వీడియోలు చేసుకునే ఈ అబ్బాయి సైంటిస్ట్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్తో పేరు సంపాదించాడు. ఇక తాజాగా లిటిల్ హార్ట్స్ మూవీతో అందరి హార్ట్స్ ను కొల్లగొట్టడమే కాదు, భారీ వసూళ్లను రాబడుతున్నాడు. ఇప్పటికే 35 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది ఈ మూవీ. సరిగ్గా మౌలి తనూజ్ తరహాలోనే మరో యూట్యూబర్ కూడా వెండితెరపై హీరోగా మెరిసేందుకు రెడీ అయ్యారు. ఆయన మరెవరో కాదు, షణ్ముఖ్ జస్వంత్. తాజాగా ప్రేమకు నమస్కారం అంటూ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మొత్తంగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్లకు యూట్యూబ్ ఒక ఆడిషన్ లా మారిందని చెప్పుకోవచ్చు. కన్నడలో టికెట్స్ రేట్స్ షాక్ లో ప్రొడ్యూసర్స్. సౌత్ ఇండస్ట్రీలో ప్రజెంట్ ఒకటే మోస్ట్ ట్రెండింగ్ టాపిక్, అదే కర్ణాటక టికెట్ రేట్స్. నిన్న మొన్నటి వరకు టికెట్ రేట్ల విషయంలో ఎవరికి అందనంత ఎత్తులో ఉండేవి. బెంగళూరు వంటి సిటీల్లో అయితే టికెట్ రేట్లు 800 రూపాయల నుండి 1400 రూపాయల వరకు ఉండేవి. దీనిపై సినీ ప్రియుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో రేట్ల పెంపుపై ప్రభుత్వం కొరడా జుల్పించింది. సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ ఏదైనా టికెట్ రేటు 200 రూపాయలు దాటకూడదని తేల్చి చెప్పింది. ట్యాక్స్ తో కలిపితే అది 236 అవుతుంది. అయితే ఈ రేట్లతో నిర్మాతలు షాక్ లోకి వెళ్లిపోయారని చెప్పొచ్చు. ముఖ్యంగా అక్టోబర్లో రిలీజ్ కాబోతున్న కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 పై ఎక్కువ ఎఫెక్ట్ పడబోతోంది. ఈ రేట్ల వలన తమకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వాపోతూ కోర్టు మెట్లు ఎక్కేందుకు రెడీ అయ్యారు. మంచు లక్ష్మి త్వరలోనే దక్ష అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ఈ ముద్దుగుమ్మ సమంతకు సంబంధించి ఇండైరెక్ట్ గా షాకింగ్ కమెంట్స్ చేశారు. ఓ సూపర్ స్టార్ మాజీ భార్య విడాకులు తీసుకుంది. దీంతో ముందు సైన్ చేసిన మూవీస్ ను కూడా లాగేసుకున్నారు. అడిగితే వద్దులే, ఏమైనా అంటారేమో అంటూ ఆమెకే చెబుతున్నారు. దీన్ని బట్టి అవతలి వ్యక్తులకు ఈ నిర్మాతలు ఎంతలా భయపడుతున్నారన్నది అర్థం చేసుకోవచ్చు. ఆమె ఎవరో ఇప్పటికే మీ అందరికీ తెలిసే ఉంటుంది. మళ్ళీ ప్రత్యేకంగా పేరు చెప్పాల్సిన పని లేదనుకుంటా అన్నారు మంచు లక్ష్మి. ప్రజెంట్ ఆమె చేసిన ఈ కమెంట్స్ వైరల్ గా మారాయి. ప్రిన్స్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ మూవీ రాబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా వీరిద్దరూ ప్రధాని మోదీకి బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఆయన థాట్ ప్రాసెస్, దేశాన్ని డెవలప్ చేస్తున్న తీరుకు ఫిదా అయినట్లు వీడియోలో పేర్కొన్నారు. దీంతో ఎప్పుడూ లేనిది ఈసారి మోదీకి బర్త్డే విషెస్ చెప్పడం వెనుక పెద్ద ప్లాన్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం మహేష్ రాజమౌళి కాంబోలో వస్తున్న పాన్ వరల్డ్ మూవీకి భారత్ తో పాటు ఇతర దేశాల్లోనూ మంచి క్రేజ్ రావాలి. అది జరగాలంటే వాళ్ళు మోదీని ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. టికెట్ రేట్ల పెంపు కానీ, మూవీని భారీ రేంజ్ లో రిలీజ్ చేయడానికి కానీ మోదీ సపోర్ట్, అలాగే ఇతర దేశాల్లో ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ పనికొస్తుందని రాజమౌళి ప్లాన్ చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.